అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కానీ మా మీటింగ్లకు ఏ సార్ అయినా కానీ ఏ మేడం అయినా కానీ మాకు రారు. వస్తే మాకు ఇంత జరిగి ఉండదు. నెల నెల మాకు పొదుపులు చూపరు. ఎస్ఎల్ఎఫ్డి నెల నెల మాకు వడ్డీ ఎంత ఉందో, గ్రూపులకి ఎంత లోన్లు రాసింటున్నాదో. ఫర్ ఎగ్జాంపుల్ మాకు అధ్యక్షురాలు ఉంది. అధ్యక్షురాలు పేరు హమీదా, పాత అధ్యక్షురాలు కాజాబీ. వాళ్ళు కూడా ఏం చెప్పడం లేదు. మొన్నటి వరకు కూడా గ్రూప్ లో మేము మీటింగ్ పెట్టుకున్నా గానీ మాకు చెక్లు పైన ఎన్ని చెక్లు పోతున్నాయి, ఎన్ని చెక్లు వస్తున్నాయని కూడా మాకు చెప్పలే. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఉట్టి చంకు పైన సంతకాలు చేసుకుని పోతున్నది లీడర్లు కాడ, అధ్యక్షురాలు కాడ. ఇది ఎంతవరకు న్యాయము? ప్రతి లెక్క పైన, ప్రతి లోన్ల పైన ఏం రాసినా గానీ పేపర్ పెట్టే లెక్కలు అడుగుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ తీసుకుంటే మనిషికి 2000 అడుగుతుంది. కొత్త ఆమెకి గ్రూప్ లో ఎక్కించుకోవాలంటే 500 నుంచి 3000 దాకా అడుగుతుంది. మొన్ననే జరిగింది. ఒక 3 నెలల క్రితము ఆడిట్ పేరుతో సిఆర్పీలు వచ్చినారని చెప్పి మా కాడ గ్రూప్లు కాడ 1000 రూపాయలు అడిగింది. మేము గ్రూప్లు కొన్ని పోయి కొట్లాడితే ఆఫీస్ కాడ లేదు మా అని సిఓ సార్ మాకు 300 మేము అడిగింది. వీళ్ళు ఆన్మేటర్ మొత్తం, ఊర్లో ఉన్న ఆన్మేటర్ మొత్తం కలిసి గుమ్మకై మాట్లాడుకొని 1000 రూపాయలు చెప్పుకుని తీసుకున్నారు. ఈ విషయం పైన వాళ్ళు కూడా ఆన్మేటర్స్ ఖర్చలే, వార్నింగ్ ఇవ్వలే. లావణ్య మేడం కూడా వస్తే మాకు ఇట్లా పొదుపులు మాకు చూపించాలా అని మేము అడిగితే లావణ్య మేడం వచ్చేసి మాకు పెద్ద మామ మాకు న్యాయం చేయక గతహ అని చెప్పింది సార్. లెక్కకి పాత గతహాలు వద్దు, కొత్తది 2010 నుంచి మీకు లెక్కాచారాలు మేము చూపిస్తాము, గతంది లెక్క మీరు అడగకూడదు అంటున్నారు. ఎంతవరకు న్యాయం సార్ ఇది? మీరే మాకు పెద్దవాళ్ళు, ఎవరున్నారో మాకు దయచేసి వచ్చి మాకు న్యాయం. మీ గ్రూప్ ఎన్ని నెలల నుంచి ఉంది? మా గ్రూప్ వచ్చేసి 2005 నుంచి ఉంది. వీళ్ళ గ్రూప్ వచ్చేసి 2002 నుంచి ఉంది. కొందరి గ్రూప్ అయితే 9, 8 నుంచి ఉన్నాయి. గతహ అంటే ఏ లెక్క గతహ సార్? శ్రీనిధి లెక్క పోయిన 2 సంవత్సరాల క్రితం గ్రూప్ కి 13,000 అని చెప్పింది. ఇప్పుడు ఏమో 700 చెప్తుంది. శ్రీనిధి వడ్డీలు ఏడాపోయినాయి, ఇవన్నీ ఏడాపోయినాయి సార్. ఎవరు అడగాల? ఎవరైనా గట్టిగా అడిగితే మాకే టిప్పు రివర్స్ ఏమైనా చెప్తున్నది. లోన్ రాయదు, ఏది రాయదు. మీటింగ్ల కంటే మాకు పనులు ఉంటాయి కదా, మేము కష్టజీవులం, పని పోకుండా ఉంటే ఎట్టా? మీకంటే ఆదాయం వస్తుంటది. మీరు మీటింగ్ లో పోవాలంటే అది మాము కతిబుల మీటింగ్లు ఉంటాయి. మాకు మీటింగ్లకు మీరు రాలేదు, మాకు రాయొద్దన్నారు. ఎమ్మెల్యే సార్ రాయొద్దన్నారు. ఇది అది అని చెప్పేసి మాకు రాయని కూడా రాయదు. లోన్లు కనీసం మన పొదుపులు కూడా రాయి మా తల్లి అంటే రాయదు. మీటింగ్ల కంటే మేము కష్టజీవులం, పనికి పోతేనే కదా డాగర డబ్బులు కట్టేది. అసలు పని మీటింగ్లకు వచ్చే వాళ్ళకే రాయమన్నారంట. ఏ అధికారులు చెప్పినారో ఏమో, దయచేసి మాకు న్యాయం చేయండి. రిటైర్మెంట్ అయిపోయింది. ఇంకా 70కు ఇంకా కూతురుకో కోడలకు ఎక్కించుకోమ్మా అంటే నాకు 2000 ఇవ్వాల్సింటే ఇస్తేనే ఎక్కించుకుంటా, లేకుంటే ఎక్కించుకోము మేము అంటారు. వాళ్ళ గ్రూపులో అన్నీ తీసుకుంటారు. ఏదన్నా ఇది మా కూతుర్ని మార్చుతానంటే ఎందుకు అడిగింటే ఇచ్చినాను, మళ్ళీ ఇప్పుడు నేనయ్యి ఇచ్చినాను అని చెప్తాను. ఏమని? ఎందుకు ఇచ్చినావు? నాకు లెక్క జాస్తి ఇచ్చినాను. వయసు జాస్తి ఉంది, కూతురు ఎందుకు ఇచ్చినావు అది చెప్పమ్మా. నన్ను తీసేస్తానన్నారు సారు. నన్ను తీసేస్తానంటే సరేలేని ఇల్లు చెప్పింటే 500 ఇయ్యని అంటే ఇంకొక ఆమె 2 తీసేస్తానన్నారు. ఆమె ఇలే, నేను ఇచ్చిన సార్. ఎందుకు తీసేస్తామన్నారు నిన్ను? తీసేయమన్నారు అని చెప్పింది. అంటే 60 ఏళ్ళలోకి ఉండాలని తీసేయాల్సిందేనా? 70, 80 ఏళ్ళు ఉండాలంటారా? ఇంకా సార్ అవన్నీ లేదు తీసేసంటారు. ఇప్పుడు తీసేస్తాను అన్నారా? సరేలేని 500 ఇచ్చిన. నేను అంటుంది. అందరికీ నమస్తే అన్న. మాది వచ్చేసి కమలాపురం మెప్మా శిక్షణ. ఇక్కడ ఏవైతే మీరు అడుగుతున్నారో సమాధానాలు, అందులో ఆర్పీల మీద కొన్ని రకాలుగా మా వరకు కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి సభ్యులకు మేము పూర్తి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. కానీ సభ్యులు అనేవాళ్ళు ఎంతసేపు మన దగ్గర మన మాటలు మాట్లాడి ఆర్పీల దగ్గరికి వెళ్ళిన తర్వాత పూర్తిగా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి లోబడి ఉంటున్నారు. ఇందులో మనం ఏది ఇక్కడ కూడా అవేర్నెస్ లోపం అనేది అయితే లేదున్నా. ఇప్పుడు మామూలుగా వాళ్ళది ఏదో శ్రీనిధి డబ్బులు ముందు నుంచి లేవని వాళ్ళ ఆరోపణ. మీరు 10 సంవత్సరాలు మాత్రం చూపిస్తున్నారని. ఎవరైతే సంఘాల వాళ్ళు ఇప్పుడు మన ఇక్కడి వరకు అభ్యంతరం మీద వచ్చారో, శ్రీనిధికి సంబంధించిన సమాఖ్య పొదుపులు గతంలో రూరల్లో నుంచి మనము అర్బన్లోకి మెర్జ్ కావడం జరిగింది. 2022 10వ నెలలో మనము మంది మెప్మా కావడం జరిగింది. రూరల్లో వీళ్ళు సంఘాలన్నీ కూడా కమలాపురానికి సంబంధించినవి 10 నుండి 15 సంవత్సరాల సీనియారిటీ కలిగిన సంఘాలన్నీ ఉన్నాయి.
అప్పుడు గతంలో రూరల్లో శ్రీనిధి నుంచి మనం లోను పొందడానికి ఒక్కొక్క సంఘం సభ్యురాలు 720 రూపాయల చొప్పున ఏదైతే గ్రూప్ లోన్ శ్రీనిధి లోన్ కావాలంటారో వాళ్ళు 7,200 రూపాయలు వివో కడితే వివో నుంచి శ్రీనిధికి తీసుకునేసేసి శ్రీనిధి అప్పుడు ఇవ్వడం జరుగుతుంది అన్న. మనం రూరల్ అయిపోయిన తర్వాత అర్బన్ వచ్చిన తర్వాత శ్రీనిధి లోన్లన్నీ మనకు ఆపు చేయడం జరిగింది. అర్బన్ ఏరియాలో శ్రీనిధి లోన్లు లేవు కాబట్టి, కానీ దానికి సంబంధించిన అమౌంట్లు అయితే శ్రీనిధి దగ్గర ఉన్నాయి. మన మెప్మాకు అవి రిటర్న్ చేయలేదు. రిటర్న్ అయిన తర్వాత ఏ సమాఖ్యకు సంబంధించిన పొదుపులు ఆ సమాఖ్యకు చెల్లించడం జరుగుతుంది. 1000 రూపాయలు ఏదో తీసుకున్నారని అంట, దానిపైన 1000 రూపాయలు అనే విషయంలో మేము స్టేట్ వైడ్ పాలసీగా ఇప్పుడు స్టేట్ అంతా కూడా సంఘాల యొక్క ఆర్థికంగా వాళ్ళు బలోపేతం కావడానికి ఆర్థిక అంశాల మీద ఆడిటింగ్ అనేది జరుగుతూ ఉంది. సర్క్యులర్ రూపంలో 300 రూపాయలు ఆడిటర్కి ఇవ్వాలనేది అయితే ఉందినా, వీళ్ళు ఇక్కడ లోకల్గా 1000 రూపాయలు వసూలు చేస్తున్నారనేది మా వరకు కూడా రావడం జరిగింది. దాదాపు 300 నుంచి 5,000 రూపాయలు తీసుకుంటాం ఒక్కొక్కరికి. ఇప్పుడు ఎవరున్నా గ్రూప్లో కొత్తగా జాయిన్ చెప్పి బాధితులు ఆరోపణ చేస్తాం. ఈ విషయంలో మనం ప్రతి ఒక్క సభ్యురాలతో ఇక్కడ ఉండేది 350 గ్రూపులైనా ప్రతి గ్రూపు కూడా మేమందరం తెలుసు. సిఓగా నేను తెలుసు, మా సెక్షన్ హెడ్ తెలుసు, సంఘాలందరికీ మేము సుపరిచితమే, వాళ్ళందరూ మాతో ఉంటారు. మేము వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తాం. ఇప్పుడు ఆర్పీలకు 8,000 రూపాయల జీతము, 2,000 రూపాయలు సమాఖ్య నుంచి 2,000 రూపాయలు, మొత్తం 10,000 రూపాయలు వస్తుంది. వాళ్ళకు బుక్ కీపింగ్ అనేది కూడా సంఘం సభ్యురాలే చేసుకోవాలి. బుక్ కీపింగ్ కూడా డబ్బులు ఇవ్వకూడదు. లోన్లు వచ్చినప్పుడు కానీ లేదంటే ఒక మెంబర్ని యాడ్ చేసినప్పుడు కానీ డబ్బులు ఇవ్వడం అనేది అవసరమే లేని విషయము. ఎవరికి కూడా ఒక ఆర్పీకి కూడా రూపాయి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని మనం వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తున్నామన్నా. చాలా మంది ఇస్తున్నారు. వచ్చిన తర్వాత మన వరకు చెప్తారు. మనము సంబంధించిన ఎవరైతే బాధితులను తీసుకున్న వాళ్ళని పిల్లంపించినప్పుడు మాకు ఆమె దేవత, ఆమె మా దగ్గర తీసుకోలేదని మళ్ళీ వాళ్ళు తిట్టే వాళ్ళు మాట్లాడుతున్నారు. మనకు రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వమంటున్నామన్నా. రిటర్న్గా ఇంతవరకు ఏ ఒక్కరు కూడా మనకు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరగలేదు. రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన ఎడల మా పై అధికారులకు మేము దాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇచ్చిన పొదుపులు వాళ్ళు క్లియర్ చేయమంటున్నారు. అది పెద్ద విషయం అయితే కాదు, ఒక వారం లోపల. కానీ గ్రూప్ చాలించుకున్నప్పుడు మాత్రమే సమాఖ్యకు సంబంధించిన పొదుపు రిటర్న్ చేయడం జరుగుతుంది. వాళ్ళ సంఘం సంబంధించిన లావాదేవీలు ఇంకొక 6 నెలలు ఉన్నాయి. 6 నెలలు గ్రూప్ క్లోజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు సంబంధించిన సమాఖ్య డబ్బులు రిటర్న్ చేయడం జరుగుతుంది. శ్రీనిధి డబ్బులు అనేటివి శ్రీనిధి నుంచి మన మండల సమాఖ్యకు, మండల సమాఖ్య నుంచి మనకు వచ్చిన తర్వాత ఏ సంఘం అయితే మనకి ఇది కట్టడం జరిగిందో మన మెప్మా పరిధిలో ఉన్న సంఘాలు వాళ్ళకు కూడా రిటర్న్ చేయడం జరుగుతుంది. రిటర్న్ రాతపూర్వకంగా రిటర్న్ తీసుకొని మా పై అధికారులకు దాన్ని పంపించడం జరుగుతుంది. పై అధికారులు మేము క్షేత్ర పరిశీలన చేసిన తర్వాత తగు చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా వీరు రిటర్న్ పూర్వకంగా మాకు ఏదైతే ఇవ్వగలరో రిటర్న్ పూర్వకంగా ఇస్తే ఖచ్చితంగా ఏదైతే అమౌంట్ తీసుకుందని నిరూపణ అయితే ఆమె చేత అమౌంట్ రిటర్న్ చేయించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.